హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో కోనవరంలో వాటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మనం రుద్రంకోట బోట్లో బైక్ నేను ఇక్కడ నుంచి పర్ హెడ్ 100 రూపీస్ అంట. బైక్ 100, పర్సన్ 100. చూద్దాం ఎలా ఉంటుందో. బైక్లో లోపలికి వెళ్తే అక్కడ నుంచి మనం మన ప్లేస్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విన్ను. అల్లూరి సీతారామ జిల్లా కోనవరం మండలంలో ఈరోజు మన వీడియో. శబరి నది, గోదావరి నది రెండు కలయిక మన ఈ కోనవరంలో. చుట్టూ ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలతో మనల్ని ఎంతో ఆకట్టుకుంటున్న ఈ కోనవరం నుండి మనం ఇప్పుడు రుద్రంకోట వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి నది. ఈ నది నుండి అవతల కొండ వరకు మనం బోట్ సహాయంతో అవతలకి వెళ్తాం. కోనవరం వాళ్ళు కానీ అలాగే వెల్లెరపాడు, రుద్రంకోట వాళ్ళు కానీ ఎక్కువగా ఈ బోటు ద్వారానే ఇవతలకి అవతలకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రూట్లో నేను బైక్ అయితే కిందకి తీసుకొచ్చాను. వెయిట్ చేస్తున్నారు అందరూ. బోట్ రెడీగా ఉంది, కానీ ఇంకా జనాల కోసం అనుకుంటా. బోట్ అయితే ఉంది. గాయస్, మన బైక్ అక్కడ ఉంది. బైక్ ఎక్కించేటప్పుడు చూద్దాం. బోట్ వచ్చింది, 2 ఉన్నాయి అనుకుంటా బోట్స్. ఎంతమంది వస్తున్నారు చూడండి ఆ బోట్లో. టికెట్లు చూడండి, దిగేటప్పుడు తీసుకుంటున్నారు. బండ్లు ఇలా బయట పెట్టేస్తారు, వాళ్ళే ఎక్కిస్తారు పైకి. బుజ్జి కూడా ఉన్నాడు. బుజ్జిగాడిని చూసి ఎవరు రావట్లేదు ఎక్కించడానికి. అన్ని బండ్లు వెళ్ళిపోయినాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఇలా నేను నా బుజ్జిగాడు ఇద్దరం కలిసి బోట్లో వెళ్తున్నాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీలో ఎంతమంది ఈ బోట్ జర్నీ చేశారో కామెంట్ చేయండి. కోనవరం వాళ్ళు కానీ, వెల్లెరపాడు, రుద్రంకోట వాళ్ళు కానీ, మన సబ్స్క్రైబర్లు ఎవరైనా నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కామెంట్ చేయండి. చాలా టైం అవుతుంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏ టైంకి బయలుదేరలేదు. చాలా టైము. 7 స్టార్ట్ అయింది. బండ్లు వచ్చేస్తాయి.
దూరంగా లైట్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్ళాలనుకుంటా. ఇలాగొచ్చింది నచ్చితే ఇలాగెళ్ళి ఇలా రౌండ్ తిరిగి రావాలి. ఆ లైట్ దగ్గరికి రావాలి. కోనవరం, రుద్రంకోట గోదావరి ముంపు ప్రాంతాల్లో ఇవి కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విలేజ్ని మనం చూడలేము. రుద్రంకోట రేవు దగ్గరికి చేరుకున్నాం. చాలా టైం అయిపోయింది. మంచు కూడా పడుతుంది. టైం ఇప్పుడు 6. చాలామంది వచ్చే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ బండ్లు వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ నీళ్ళలో దిగి వెళ్ళాలనుకుంటా. వేసుకున్నాం. మరి ఏంటి పరిస్థితి? అయ్యే బాబు, ఇప్పుడు మనం షూ ఇప్పి ఆ నీటిలో దిగి వెళ్ళాలి. చూశారు కదా, కోనవరం నుంచి రుద్రంకోట రావడానికి టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 6 దాటింది. నేను 4:30, 5కి ఆ బోట్ పాయింట్కి వెళ్ళాను. చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. అక్కడ ఇంకా జనాలు రావాలి కదా, వాళ్ళ కోసమని అక్కడే చాలా టైం ఉంది. బోటు బైక్కి 100, నాకు 100, 200 అయితే అయింది. బయలుదేరిన తర్వాత పావు గంట ఎలా పట్టింది. అక్కడ నుంచి మన రుద్రంకోట ఓడరేవు రావడానికి చాలా త్వరగానే వచ్చేసింది. మన బుజ్జిగడి పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి గోదావరిలో దిగి ఉసుకలో నెట్టుకుంటూ వచ్చాను. వాటర్లో దింపి బోటు వాళ్ళు దింపి ఇచ్చేశారు వాటర్ వరకు. అక్కడ నుంచి ఉసుకలో దింపుకొని నెట్టుకుంటూ వచ్చాను. ఇది పరిస్థితి, మన బుజ్జిగడి పరిస్థితి. బోట్ ఎక్కేటప్పుడు ఎలా ఉన్నాడు, బోటు దిగిన తర్వాత ఎలా ఉన్నాడు ఒకసారి చూడండి. ఓకే, మరి ఇది కోనవరం టు రుద్రంకోట. బుజ్జిగాడు నేను ఫస్ట్ టైం బోట్లో ఇలా జర్నీ చేయడం ఎలా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంతమంది ఈ బోట్లో వచ్చారు? ఈ రుద్రంకోట, వెల్లర్పాడు, కోనవరం మన ఫాలోవర్స్ ఎవరినున్నా కామెంట్ చేయండి, ఓకేనా? ప్రీవియస్ వీడియోస్లో రుద్రంకోటలో బోట్ రేవు వీడియో తీశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. కంటిన్యూగా ఈ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు కోనవరం నుంచి రుద్రంకోట వచ్చాను మనం బోట్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి, ఓకేనా? ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.